ఫ్రెండ్, ఇవాళ నా పొయ్యికి నాకు ఇద్దరికి లంచ్ ప్రిపేర్ చేయడానికి అయితే రెస్ట్. ఎందుకు అనుకుంటున్నారా? వినాయక చవితి కదా, అన్న సమారాధన జరుగుతూ ఉంటుంది కదా, మాకు దగ్గరలో అన్న సమారాధన జరుగుతుంది. అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. అంతేకాకుండా కట్ చేసి వండి తోమి ఇది అంతే అంత ప్రాసెస్ అండి. ఒక్కొక్క రోజున మాకు రెస్ట్ కావాలి కదా. ఒకవేళ హస్బెండ్ వంట చేసిన తర్వాత తోముకోవాల్సింది కడుక్కోవాల్సింది మనమే కదా. అమ్మాయి సార్ నాకు ఇవాళ అయితే లంచ్కి సంబంధించిన అంట్లు ఏమీ ఉండదు. చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. అంతేకాకుండా ఎక్కడైనా అన్న సమారాధన జరిగినప్పుడు మనం వెళ్తా ఉంటాం కదా. నేనైతే చాలా మొహమాటం ఏమీ లేకుండా నాకు ఏం కావాలో అవి మాత్రమే వడ్డించుకుంటా. వద్దు అన్నవి వద్దని చెప్తా. ఒకవేళ నేను తినకపోయినా అవి వేరే వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు. వాళ్ళకైతే గనక ఇంకొక మనిషికైతే వస్తాయన్న ఉద్దేశంతో నేను అలా చేస్తాననమాట. అలాగే దేవుడి భోజనాల్లో అయితే గనక ఫుల్‌గా తింటా. టమ్మీ ఫుల్ అయిపోతా ఉంటదనమాట. అంతేకాకుండా మనం అన్న సమారాధనకి వెళ్ళినప్పుడు భోజనం చేసేసాక మనకు తోచినంత చందా రాయించి అన్నదాత సుఖీభవ అని అనుకోవాలనమాట. అది రూ. 11 కాంచి మన ఇష్టం. ఇలాగైతే చెయ్యండి.